అందరికీ నమస్తే. ఒక వార్త ప్రభుత్వంలో కలకలం రేపింది. వార్త అంటే ఇది ఎవరో బయటోళ్ళు ఇచ్చిన వార్త ఏం కాదు. ఒక మంత్రి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయనకు సంబంధించిన శాఖ కాకుండా వేరే వేరే శాఖలు డబ్బులొచ్చే శాఖల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లలో ఏం జరుగుతుందో భూముల కేటాయింపులు ఎట్లా జరుగుతున్నాయని, లేకపోతే టెండర్లు ఎవరికి ఇస్తున్నారని ఆర్టీఐ వేసిండు. ఆర్టీఐ అంటే తెలుసు కదా, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతూ నాలాంటి జర్నలిస్టులు సమాజంలో ఏదైనా సమాచారం కావాల్సిన వాళ్ళు వేస్తారు. తెలుసుకోనికే వేస్తే వాళ్ళు కొన్ని రోజుల్లో ఆఫీసర్ సమాచారం ఇస్తారు. ఆ ఆర్టీఐ వేసిండు. ఆ మంత్రి బహుశా ఆ మంత్రి వేసిందంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వీళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేస్తలేరా అంటే క్యాబినెట్తో సంబంధం లేకుండా ప్రైవేట్గా జరిగిపోతున్నాయి. క్యాబినెట్లో మాట్లాడుతున్నది వేరు, బయట జరుగుతున్నది వేరు. అందరు మంత్రులు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నది వేరు, వీళ్ళు ప్రైవేట్గా చేస్తున్న వ్యవహారం వేరు. గవర్నమెంట్లో చాలా తతంగం జరుగుతుందని ఈ మంత్రి ఆర్టీఐ చేస్తున్న వార్త బయటకు వచ్చిన తర్వాత అది ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఎవరో ప్రతిపక్ష పొల్లో లేకపోతే ఇంకెవరో పడరానుల్లో వాళ్ళు ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో దానిలో బొక్కలు ఏమున్నాయో ప్రభుత్వం ఎక్కడ తప్పుడు పనులు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక మినిస్టర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఏంది? ఇది ఇప్పుడు ప్రభుత్వంలో కంపనం రేపిన వార్త. అసలు ఈ మధ్య జరిగిన వరుసగా గొడవలు చూస్తూ ఉన్నాం మనం. ఆ గొడవలు, ఢిల్లీలో మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ మంత్రి వేసిన ఆర్టీఐ కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వమా, సర్కారా, సర్కసా, అసలు ఏం జరుగుతుందని ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. నేను చెప్తే మీకు ఆ మంత్రి ఎవరో, అసలు లోపల ఏం జరుగుతుందో, అసలు ఈ సమాచారం ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు, అసలు చాలా ఇది అసలు ఈ ప్రభుత్వంలో అసలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలని కూడా అర్థమైతే లేదు. ఇన్ని ప్రభుత్వాలు చూసిన వల్ల మనం ఇంత విచిత్రమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. అందుకే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మేము ఎక్కడనో లేని వార్తలో లేకపోతే ఎక్కడనో పేపర్లో వచ్చిన వార్తలు చెప్పం. గవర్నమెంట్లో వాస్తవం ఏం జరుగుతుందో ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ కూడా చేయండి. ఏంది, ఒక మినిస్టర్ ఆర్టీఏ ఇస్తున్నాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 యాక్ట్. నేను కూడా అప్పుడు పెడుతుంటా, కానీ చాలా వరకు సమాచారం రాదు, అసలు సమాచారం ఇయ్యరు. చాలామంది యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళంతా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా చేయొచ్చు. ఒక బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జి ఎంత కట్టినరు, ఎవరు కట్టినరు, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు తెలుసుకోవచ్చు. ఒక రోడ్ వేస్తే ఆ రోడ్డు అసలు క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిండ్రా, అసలు ఆ కాంట్రాక్టర్ ఎంత క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేసిండు, ఎంత డబ్బులు, ఎన్ని డబ్బులు, ఎందుకంటే మనే కదా పైసలు, అవి గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బులని కూడా మన ట్యాక్స్ డబ్బులు, మనం కట్టే డబ్బులు కాబట్టి తెలుసుకుంటారు. కానీ ఒక మంత్రి ఎందుకు తెలుసుకుంటున్నాడు? ఒక మంత్రి తన శాఖకు సంబంధించింది కాదు, పక్క శాఖల్లో ఏం జరుగుతుందో, మొత్తం గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఎందుకు తెలుసుకుంటున్నాడు? ఇదే విచిత్రమైన వార్త. ఆ మంత్రి ఎవరో బయట ఒక చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు అంటున్నారు అందరూ. జూపల్లి కృష్ణారావే ఈ ఆర్టీఐలు వేస్తున్నాడు అనేది ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. ఆయన కన్ఫర్మ్ చేస్తాడా? చెయ్యడు. అది ఎవరు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు. కానీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారంట. భూ కేటాయింపులు, తర్వాత టెండర్ల వివరాలతో పాటు తన సొంత శాఖలు కూడా ఆర్టీఐ దరఖాస్తులు ఇస్తున్నాడంట. ఆయన సొంత శాఖలు ఏమున్నాయి ఆయనకి? జూపల్లి కృష్ణారావు గారి దగ్గర ఏమేమి ఉన్నాయి శాఖలు? 1 టూరిజం, 2 పురావస్తు శాఖ, 3 ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఆయన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయన్నే ఆర్టీఐ చేసుకుంటున్నాడంట. ఇది ఎట్లున్నదంటే అసలు ఆయన కుడి చేతిని ఆయనే నమ్ముతలేడు. అంటే గవర్నమెంట్లో అంత నమ్మకంగా ఏ వ్యవహారం జరుగుతలేదని అర్థం. అసలు ఇక్కడ చాలా వ్యవహారాలు నిజంగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో చర్చ జరగాలి. క్యాబినెట్లో మినిస్టర్స్ అందరూ ఉంటారు, అక్కడ పబ్లిక్గా చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత తీసుకుపోయి ఆఫీసర్స్కి వెళ్ళిపోతుంది, అంతా జరుగుతుంది, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. అసలు దీని మీదనే పెద్ద కాళేశ్వరం విషయంలో పెద్ద చర్చ జరిగింది కదా. అసలు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, క్యాబినెట్ ఆమోదం ఉందని హరీష్ రావు పెద్ద పేపర్ కూడా బయట పెట్టిండు, వీళ్ళు లేదు అన్నారు. అయితే ఈ గవర్నమెంట్లో క్యాబినెట్ ఆమోదం లేకుండా, క్యాబినెట్లో చర్చ జరగకుండా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ టెండర్లు అనుకూలమైన వాళ్ళకు టెండర్లు తీసుకుంటున్నారని, లేకపోతే భూములు ఏదో కేటాయింపులు కంపెనీల పేరుతోనో, లేకపోతే ప్రభుత్వ భూములు రకరకాల సొంత మనుషులకు బినామీ పేర్ల మీద కేటాయింపులు చేసుకుంటున్నారని, ఇట్లాంటి చాలా. జూపల్లి కృష్ణారావు గారు అయితే ఆర్టీఐ ద్వారా అడుగుతున్న సమాచారం అది. నాకు తెలిసి ఇది ఒక జూపల్లి కృష్ణారావుకి తెలియలేదు మినిస్టర్ కంటే, క్యాబినెట్లో ఉన్న మిగతా మినిస్టర్లకు చాలామంది కూడా సమాచారం ఉండకపోవచ్చు. ఇది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది వెరీ క్లియర్. అది ఎందుకో మరి ఇదంతా సీఎం ఆఫీస్ నుంచి నడుపుతున్నారు అనేది ఒక చర్చ. ఈ మధ్య జరిగిన గొడవలు కూడా అవే కదా. ఇప్పుడు కొండ సురేఖ గొడవ ఎందుకు జరిగింది? తనకు తెలియకుండా, తన శాఖకు సంబంధం లేకుండా, తన పర్మిషన్ లేకుండా డెక్కన్ సిమెంట్స్ వాళ్ళకు గనులు కేటాయించారు.
ఈమెకేం సంబంధం అంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఈమె దగ్గర ఉంటుంది. పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఎన్ఓసి కావాలి, ఆమెకు సంబంధం లేకుండా. నేను ఇంతకుముందు చెప్పిన మినిస్టర్స్ ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే పెద్ద పెద్ద ఫైల్స్ మొత్తం సీఎం వాళ్ళు చేసుకుంటున్నారంట. సీఎం వాళ్ళు చిన్న చిన్న ఫైల్స్ మాత్రమే మేము చేసుకోవాలన్నా, మా శాఖలు కూడా మాకు తెలియకుండా పని చేసుకుంటారా అనేది వాళ్ళు సన్నిహితులతో చెప్పుకుంటున్నారు మినిస్టర్స్. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఆర్టీఐ పెట్టుకోవడం అంటే కూడా ఇది అసలు క్యాబినెట్ మీద ప్రభుత్వం మీదనే చాలా ప్రశ్నలు రేజ్ చేస్తుంది. ఇక మినిస్టర్స్కే తెలియకపోతే, మినిస్టర్స్కే గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోతే ప్రజలకు ఎందుకు ఉంటుంది? వీళ్ళు ప్రజలకేం సమాధానం చెప్తారు? ఒక మినిస్టర్కే ఆర్టీఐ వేసేప్పుడు ఇస్తలేరంట. జూపల్లి కృష్ణారావే ఆఫీసర్లకు ఫోన్లు చేసి నా ఆర్టీఐ పెట్టి ఎందుకు ఇస్తలేదు సమాచారం అని అడుగుతున్నారంట. ఎందుకంటే కేటాయింపులు అట్లా జరుగుతున్నాయి. కేటాయింపులు అంతా పైన పైన జరుగుతున్నాయి, క్యాబినెట్కి సంబంధం లేకుండా. కొన్ని నిర్ణయాలు మనకు తెలుసు కదా. కొడంగల్ కాదు, కొండారెడ్డిపల్లికి వెళ్ళి ట్రైన్ నడుస్తుంది, అది క్యాబినెట్లో చర్చ జరగలేదు. అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో ఆ భూములు అమ్మాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు చెప్పింది బయటికి, తర్వాత తెలిసింది అది. కానీ క్యాబినెట్లో ఎవరికి తెలియదు. క్యాబినెట్లో తెలియకుండానే చాలా విషయాలు మంత్రులు తెలియకుండా జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఈ ఆర్టీఐ వేసిన తర్వాత బయట జరుగుతున్న చర్చ ఆయన పేరే కాబట్టి మనం ఆయన పేరు తీసుకుంటున్నాం. ఈ మంత్రికి తెలియకుండా, మంత్రులకు తెలియకుండానే ప్రభుత్వంలో ఏం యాక్టివిటీ జరుగుతుంది? అసలు ఎవరు దోచుకుంటున్నారు, ఎందుకు దోచుకుంటున్నారు, అసలు కాంపిటీషన్ ఎక్కడ ఉంది? మీ కాంపిటీషన్ అంతా దోచుకోవడంలోనే ఉందా? ఎమ్మెల్యేలు మినిస్టర్ల మీద పడుతున్నారు, మినిస్టర్లు ముఖ్యమంత్రి మీద పడుతున్నారు. అసలు ఎవరు మొత్తం తలాయింతో దోచుకుంటున్నారా? ఎవడిపాల ఇందులో తెలంగాణ అని అప్పట్లో పాట పాడండే, ఆ పాట ఇప్పుడు వర్తిస్తుందా? అసలు ఏంటి? ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? రాజుల సొమ్ము రాళ్ళపాలు కావచ్చు, కానీ ఇక్కడ ప్రజల సొమ్ము కదా. ఈ ప్రజల సొమ్మును ఎవరు దోచుకుంటున్నారు? ఒక క్యాబినెట్లో చర్చిస్తే క్యాబినెట్లో అందరికి తెలుస్తుంది కాబట్టి తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద వ్యవహారం ఉందనే కదా అర్థం. అది ఒకవేళ జనాలకు మంచి చేసేదైతే, నలుగురు తెలిసిన ఇబ్బంది లేనప్పుడు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. అప్పుడు జూపల్లి కృష్ణారావు ఆర్టీఐ కూడా వేయడు, ఏ మినిస్టర్ కూడా ఆర్టీఐ వేయడు. నిజంగా క్యాబినెట్లో ఇది ఒక పెద్ద చర్చ. మొన్ననే కదా జూపల్లికి ఈయన కొండా సురేఖ బిడ్డే సుస్మితా పటేల్ మొత్తం విషయాలను కూడా ఓపెన్గా మాట్లాడింది. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఆర్టీఐ ద్వారా తెలుసుకొని ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రభుత్వం అంటే ఎవరు? సీఎం మినిస్టర్సే కదా. మరి మినిస్టరే ఆర్టీఐ వేసి రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నాడంటే అసలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న రహస్యాలు ఏంటి? ప్రభుత్వం రహస్య పాలన ఎందుకు చేస్తుంది? ఈ ఆర్టీఐ తతంగం అంతా చూసిన తర్వాత అసలు లోపల వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడమో లేకపోతే పరిపాలన మీద పట్టు లేకపోవడం కాదు, దొంగ తెలివితేటలు బాగున్నట్టు కనిపిస్తుంది. ఎందుకో మరి ఈ చర్చ జరిగిన తర్వాత ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. నిజంగా మీరు గమనించండి, సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు పీసీ చీఫ్గా ఉన్నప్పుడు, లేకపోతే టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు మొత్తం 80% ప్రెస్ మీట్లు మొత్తం రియల్ ఎస్టేట్ చుట్టూ మాట్లాడండి. ఆయన ప్రెస్ మీట్లు మొత్తం రియల్ ఎస్టేట్ చుట్టూ, జనాల సమస్యల మీద పెట్టలే ప్రెస్ మీట్ అనేది ఓ చర్చ జరుగుతుంది. ఏంటి మరి ఆయన పెట్టే రియల్ ఎస్టేట్లు, ఈ భూములు ప్రభుత్వ భూములు అక్కడ కేటాయించారు, ఇక్కడ కేటాయించారు, అట్టెట్లా కేటాయిస్తారు, పలానా దగ్గర బిల్డింగ్స్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎలక్షన్స్కి ఒక 1 month ముందు చూడండి ఎట్లాంటి ప్రెస్ మీట్లు. మొత్తం ప్రెస్ మీట్ 80%, ఆయన 100 ప్రెస్ మీట్లు పెట్టుంటే 80 ప్రెస్ మీట్లు మొత్తం కూడా రియల్ ఎస్టేటు, భూముల గొడవలు, లేకపోతే ఆయనకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఈయనకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, అన్ని భూముల మీదనే ఆయన ప్రెస్ మీట్లు పెట్టింది తప్ప జనాలకు పనికొచ్చే ప్రెస్ మీట్లు ఏమీ పెట్టలేదనే అంశం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? సమాంతరంగా ఇంకొక ప్రభుత్వం నడుస్తుందా? ఈ ప్రభుత్వం లోపలనే సమన్వయం లేదు. మినిస్టర్స్ కూడా డార్క్లో ఉన్నారు. మినిస్టర్స్ కూడా తెలియకుండా జరుగుతున్నాయంటే వాళ్ళు కూడా డార్క్లో ఎవరు ఉంచుతున్నారు? ఇది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయదా? ప్లస్ అవిశ్వాసం, అనుమానం పెరిగింది. అనుమానం ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఒకరిద్దరు మినిస్టర్లే సంపాదించుకుంటున్నారు అనేది పెద్ద చర్చ గవర్నమెంట్లో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంపాదించుకుంటున్నాడు, ముఖ్యమంత్రి సంపాదించుకుంటున్నాడు, ఇంకెవరో ఒక మంత్రి సంపాదించుకుంటున్నాడు. దానిలో కూడా గ్రేడ్స్ ఉన్నట్టున్నాయి. మంత్రుల్లో కూడా గ్రేడ్స్ ఉన్న 15 మందిలో ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్. అంటే చిన్న చిన్న పనులు చేసి సంపాదించుకున్న వాళ్ళు, చిన్న సెల్మెంట్ చేసి సంపాదించుకున్న వాళ్ళు డి గ్రేడ్, పెద్ద చేసుకున్న వాళ్ళు ఏ గ్రేడు, A2 ఎక్కున్న వాళ్ళు బి గ్రేడ్, అట్లా ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఇట్లా ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటూ పోతే ముఖ్యమంత్రి మీద కూడా నమ్మకం లేదనే క్లారిటీ వస్తుంది కదా. ఇంకా ముఖ్యమంత్రి మీదే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదనేది చాలా విషయాల్లో బయటకు వచ్చింది. జూపల్లి కృష్ణారావు విషయంలో కానీ, పొన్నం ప్రభాకర్ ఈ రాష్ట్ర బార్డర్లో ఉండే చెక్ పోస్టుల విషయంలో కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమైంది. పరిపాలన పూర్తిగా వీక్ అయిపోయింది. పరిపాలన అనేది ఏమీ లేదు. ఇంకా మనం అనేది అంతా కూడా ఎండమావి, మనకు కనిపించేదంతా కూడా ఎండమావి. ఓ ప్రభుత్వము, ఓ క్యాబినెట్, దీనికి 15 మంది ఉన్నారు, దీనిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, దీనిలో మంత్రులు ఉన్నారు, ఇదంతా కూడా తూతుచి, ఇదంతా ఉత్తదే. వీరంతా ఒకటే పనిలో ఉన్నారు, అదే పనిలో ఉన్నారు. ఇది జనాలకు కూడా తప్పుడు సమాచారమే కదా. ఇప్పుడు మంత్రికే అసలు ఆ మంత్రి తెలుసుకోవడమే ఒక ఆశ్చర్యకరమైన పని. ఓ మంత్రి గవర్నమెంట్లో
నాకు తెలిసి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగలే ఇట్లాంటిది. జరగలే. అంటే మంత్రులు తెలియకుండా ప్రభుత్వం చేస్తున్నప్పుడు మంత్రులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇదంతా చూస్తే మంత్రులకే సమాచారం ఇస్తలేరంట మరి. జూబల్ కృష్ణారావు గారికి సమాచారం ఇస్తలేరు ఆర్టీఐ అంటే ప్రభుత్వంలో చాలా రహస్యాలు, చాలా వ్యవహారాలు ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. మంత్రులే ఆర్టీఐ చేసే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వం మీద అవిశ్వాసం, అధికారుల మీద అవిశ్వాసం, ఎవరి మీద నమ్మకం లేదు. సొంత నీడను కూడా ఎవరు నమ్ముతలేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇన్ని చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వం పాలించడానికి అర్హత ఉందా అసలు ఈ ప్రభుత్వానికి? అసలు ఈ రహస్య పరిపాలన ఏంది? ఎవరి కోసం అధికారం వచ్చిండ్రు? ఎందుకోసం జనం ఓటేసిండ్రు? జనాల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? జనాలకు రూపాయి ఇవ్వకుండా, జనాలకు ఏమి చేయకుండా వీళ్ళు ఏం చేసుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఈ ఆర్టీఐ ద్వారా ఏం సమాచారం వస్తుందో రాదో కానీ ఒక మినిస్టర్ సొంత ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో బాగా అవినీతి జరుగుతుందని చెప్పడం కోసమే ఆయన అవినీతి ఆర్టీఐ వేసినట్టునే అది ప్రూఫ్ అయినట్టే కదా. అసలు ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసిన ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు, భయపడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని. దేవుడే కాపాడాలి తెలంగాణ అనిపిస్తుంది నాకైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.